తెలంగాణ సిపి గేట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆర్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు కొత్త వెబ్సైట్ అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ సిపి గేట్కి సంబంధించిన వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్స్ లేవు కదా, ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి కానీ సో మీరు ఏ విధంగా వీడియోస్ అప్డేట్ చేస్తున్నారు అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరిగింది. సో నేను కామెంట్స్లో కూడా రిప్లై ఇవ్వడం జరిగింది ప్రతి ఆస్పిరెంట్స్కి. మనకు ఇన్ని రోజుల వరకు ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్లో నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం చేసుకోలేము. ఫర్దర్గా మీరు సిపి గేట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా లేదా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలనుకున్నా, అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకున్నా, వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా, వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలనుకున్నా, అండ్ ఫర్దర్గా మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవడం, కాలేజ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడం, కాలేజ్లో జాయినింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మనకి ఈ యొక్క కొత్త వెబ్సైట్లోనే జరగడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఫర్దర్గా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క కొత్త వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ కొత్త వెబ్సైట్ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము, లేదా మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఫర్దర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. వన్స్ మీరు ఈ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ అంటూ మనకు తెలంగాణ సిపి గేట్ 2026 అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి లేటెస్ట్ అడ్మిషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే మీరు చూడొచ్చు. మీ మొబైల్లో ఈ యొక్క వెబ్సైట్ చాలా కంఫర్టబుల్గా ఉండాలి అంటే లింక్ అనేది మీరు క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో మనకి ఈ విధంగా త్రిబుల్ డాట్స్ ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మేము మొజిల్లా యూజ్ చేస్తున్నాము. మాకు ఆన్లో ఆఫ్ అయితే ఉంది, దీన్ని ఆన్ చేస్తున్నాము. ఆన్ చేస్తే మనకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు త్రూ మొబైల్ ద్వారా మనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయినా తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ లింక్స్ అంటూ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయలేదు. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఈ రోజు కానీ సో లేదా మనకు 24th రోజు కానీ రిలీజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు వాళ్ళు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి కావచ్చు, లోకల్ నాన్ లోకల్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ రూల్స్కి సంబంధించి మీకు క్యాప్ కానీ ఎన్సీసీ కానీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించిన రూల్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ప్రజెంట్ అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ రెలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కనుక క్యాప్ సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ పర్సన్స్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మీరు దానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 24th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం. రేపు కనుక మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినట్టయితే మేము డీటెయిల్ వీడియో చేస్తాము. లైక్ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంఈడి ఎంపెడ్ అదర్ ఏ సబ్జెక్ట్కైనా మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయినట్టయితే మీకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మీ వీడియో అయితే చేస్తాము. సో లైక్ వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం రాశారు, క్వాలిఫై అయ్యారనుకుంటే సో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనకు సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫై చేశారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము రేపు డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు లైవ్లో మీకు సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తూ మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుందో అవన్నీ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్, ఇక్కడ పెద్దగా లెంత్ చేసి చెప్పేదేం లేదు. మనం ఇప్పుడు పీజీలో జాయిన్ అవుతున్నట్టయితే అప్ టు డిగ్రీ వరకు ఆల్ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. లైక్ మీకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ మీకు సంబంధించిన డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కన్సల్టెంట్ మెమో మీ దగ్గర లేకపోతే ఆల్ షార్ట్ మెమోస్ ఉంటే సరిపోతుంది. అండ్ కొంతమంది డిఫరెంట్గా కూడా అడుగుతున్నారు, సార్ నా దగ్గర లాంగ్ మెమో ఉంది మళ్ళీ షార్ట్ మెమోస్ కావాలంటున్నారు. లాంగ్ మెమో ఉంటే షార్ట్ మెమో అవసరం లేదు, లాంగ్ మెమోస్ లేని వారికి షార్ట్ మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇలా మీకు సంబంధించిన ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ మెమోస్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంఈడి ఎంపెడ్ కోసం అప్లై చేస్తే బీఈడి బీపెడ్ మెమోస్ కావాలి లేదా షార్ట్ మెమోస్ ఉండాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ ఉంటే క్యాస్ట్ ఉండాలి, ఇన్కమ్ అప్లికేబుల్ ఉంటే ఇన్కమ్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోండి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోండి. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికోసం మనం ఉస్మానియా యూనివర్సిటీకి అయితే వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికోసం నేను స్పెషల్ వీడియో చేస్తాను. స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, వెరిఫికేషన్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలనేది ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇలా కంప్లీట్ ప్రాసెస్ కోసం మనం రేపు వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కావాలా సార్, టీసీ మ్యాండేటరీ అని కూడా క్వైరీ చేస్తున్నారు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ కోసం నాట్ మ్యాండేటరీ, టీసీ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం నాట్ మ్యాండేటరీ. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి అయితే కావాల్సి ఉంటుంది. మనం ఫర్దర్గా దానికి సంబంధించి అయితే మాట్లాడుకుందాం. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 24th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st ఆగస్ట్ అయితే లాస్ట్ డేట్. అండ్ మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేసి మీరు పీజీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ కాదా అనే అప్డేట్ మనకి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందంటే 5th September 2026 వరకు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 8th, 9th, 10th యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజులో మనం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి
వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తే ఇక్కడ లాగిన్ అయ్యి మనకు సంబంధించిన అలాట్మెంట్ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి కాలేజ్ లాగిన్, కాలేజ్ కోసం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మేము డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంఈడి, ఎంపీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీ సబ్జెక్ట్ నేమ్ తోటి సెర్చ్ చేసినట్టయితే మీకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తెలుస్తుంది. దాని ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. మేము ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ రావడం ఛాన్స్ ఉందని ఒక లిటిల్ బిట్ క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. సేమ్ టైం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అయితే. ఫర్దర్గా ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఎనేబుల్ అయిన తర్వాత మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి సార్ మీరు అని క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ చేయాలి, తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది వెరిఫై చేసుకొని ఆన్లైన్లో అమౌంట్ పే చేసి మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటాము. అండ్ ఆఫ్టర్ దట్ మనకు అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేస్తాము. రిపోర్ట్ చేయడానికి మనతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫికేషన్ చేసుకుంటాం. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా వాళ్ళకు లెటర్ అయితే ఇస్తారు. ఇలా టోటల్ 10 స్టెప్స్ అయితే ఉంటాయి. 10 స్టెప్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రజెంట్ మనకు స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి స్కెడ్యూల్ ప్రకారం అయితే మనం 1 by 1 అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రతి టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేస్తాము. మీరు 2020 నుంచి 2025 వరకు ప్రతి వీడియో చూడొచ్చు. సో మెనీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా అలానే మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. సో తెలంగాణకు సంబంధించి సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా కొత్త వెబ్సైట్ ఎనేబుల్ చేశారు. కాబట్టి సో రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.